5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడి చేసి ఏదో కొంప మునిగిపోయింది, నేనేదో ఉద్ధరించేస్తాను అని ప్రజలకి కల్లబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీని పక్కదోవ పట్టించే విధంగా మాట్లాడి 7,000 మెగావాట్లకి ఉన్న అగ్రిమెంట్లని రద్దు చేసి ప్రపంచం అంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా చేశారు. కేవలం రద్దు చేయటమే కాదు, ఆ రద్దు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయి పెట్టుబడిదారులు ఎవరో కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడిపోయారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పెట్టుబడిదారులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఈ రాష్ట్రంలో అప్పులు ఇవ్వటానికి కానీ పెట్టుబడులు పెడతానికి కూడా వెనుకంజ వేసేయంటే ఏ విధంగా మరి నాశనం చేశారో, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ధ్వంసం చేశారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం.